వరి కోతలయ్యాయి. పొలమంతా నిశ్శబ్దమైంది. నిన్నటి వరకు బంగారు అలలతో ఊగిన నేల ఈరోజు ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటుంది. నిన్నటి వరకు రైతన్న నవ్వులు, కూలీల కష్టాల పాటలు, ట్రాక్టర్ల పరుగులు, పిల్లల కేరింతలతో నిండిన పొలం ఇప్పుడు ఓ మౌనగీతం పాడుతుంది. గాలికి ఊగే వరిగింజలు లేవు. పక్షుల కిలకిలలు కొంచెం తగ్గాయి. కానీ నేల తల్లి ముఖములో ఒక తృప్తి మాత్రం కనిపిస్తుంది. నా పిల్లలు ఆకలితో ఉండరు అని. ఆమె గుండెలో గర్వం దాగి ఉంది. ఎండలో కాలిపోయినా, వానలో తడిసిపోయినా తన పని పూర్తయిందనే ఆనందం ఉంది. పొలాల గట్టుపై నడిచే రైతన్న అడుగులు కొంచెం అలసటతో కనిపిస్తున్నాయి. కానీ కళ్ళలో మాత్రం ఒక వెలుగు మిగిలి ఉంది. ఎందుకంటే అతనికి తెలుసు, ఈరోజు ఖాళీగా కనిపిస్తున్న పొలం రేపటి ఆశలకు విత్తనం అవుతుంది. పొలంలో మిగిలిన వరి కంకులు చిన్న పక్షులకు పండుగలాగా మారాయి. వాటి చిన్న ముక్కులతో ఆ గింజలను ఏరుకుంటూ వాటి సంతోషాన్ని చెప్పుకుంటున్నాయి. సాయంత్రం వేళ సూర్యుడు మెల్లగా పడగటి వైపు వాలుతుంటే ఆకాశం నారింజ రంగు చీర కట్టుకున్నట్లు పొలం కొత్త అందం సంతరించుకుంది. చెట్టు కింద కూర్చున్న రైతన్న దూరంగా ఉన్న తన పొలాన్ని చూస్తూ ఈ ఏడాది కష్టం ఫలించిందని మనసులో అనుకుంటున్నాడు. కానీ అతని ఆలోచనలు అక్కడితో ఆగవు. మళ్ళీ కొత్త పంట, కొత్త కలలు, కొత్త ఆశలు. రైతు జీవితం అంటే అంతే కదా. ఓటములు వచ్చినా నిలబడాలి, కష్టాలు వచ్చినా ముందుకు నడవాలి. ఎండైన వానైన చిరునవ్వు కోల్పోవద్దు. వరి కోతల తర్వాత పొలాలు ఖాళీగా కనిపించవచ్చు, కానీ అవి ఖాళీ కాదు. అందులో రైతు చెమట ఉంది, కుటుంబం ఆశ ఉంది, భవిష్యత్తు కలలు ఉన్నాయి. ఆ నేల మళ్ళీ సిద్ధమవుతుంది. మళ్ళీ విత్తనాలు పడతాయి, మళ్ళీ పచ్చనెలలు వస్తాయి, మళ్ళీ రైతన్న ముఖంలో నవ్వు పూస్తుంది. ఎందుకంటే పొలం ఎప్పుడు ఖాళీ కాదు. అది ఆశల నిలయం, జీవితానికి ఆధారం, మన అందరి అన్నపూర్ణం. రైతన్న సంతోషం. Thank you for watching. Please do subscribe, like and share.